సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై గైడ్ లైన్స్ రిలీజ్ 40 లక్షల మంది లబ్ధిదారుల గుర్తింపు అధికార లాంఛనాలతో ఎమ్మెల్యే లాస్య అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు అభిమానులు సాహితీ ఇన్ఫ్రా స్కామ్లో సీసీఎస్ పోలీసుల దూకుడు ఏపీలోని సంస్థ ఆఫీసుల్లో ముమ్మర సోదాలు ఉప్పల్లో యాంకర్ ప్రణవ్ కిడ్నాప్ కలకలం పెళ్లి చేసుకోవట్లేదని దాడి చేయించిన యువతి లేట్ మ్యారేజ్తో కొత్త సమస్యలు 30 దాటినా పెళ్లిళ్లు కాక యూత్ అవస్థలు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి సబ్సిడీ గ్యాస్ స్కీమ్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల 27న ఈ పథకం ప్రారంభించనుంది ప్రభుత్వం. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనుంది. రేషన్ కార్డు ఉన్నవారందరూ మహాలక్ష్మి ఎల్పీజీ స్కీమ్కు అర్హులేనని పేర్కొంది. ప్రజాపాలన ప్రోగ్రాంతో 40 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినట్టు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకంతో మహిళల ఎంపవర్మెంట్ పెరుగుతోందని తెలిపింది. వాయు కాలుష్యం కూడా తగ్గుతుందని పేర్కొంది. బీసీ సప్లాన్ కావాలంటే కులగణన జరగాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కులగణనకు సంబంధించి కేబినెట్ కట్టుబడి ఉందన్నారు. దీనికి సంబంధించి అధికారులతో రివ్యూ చేశారు డిప్యూటీ సీఎం బట్టి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం కులగణనకు సంబంధించి వివిధ రాష్ట్రాలతో పాటు బీహార్లో ఎటువంటి న్యాయపర చిక్కులు లేకుండా విజయవంతంగా సర్వే జరిగి చట్టరూపంగా మారిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కులగణన కేవలం పొలిటికల్ రిక్రూట్మెంట్ కోసమే కాకుండా జనాభాకు అనుగుణంగా దేశ సంపద పంచాలన్నారు బట్టి. కులగణనలో నిజాయితీగా ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కులగణనతో మరో 15 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం అల్లు భట్టి, మంత్రి పొన్నం అధ్యక్షతన కులగణన సమావేశం జరిగింది. పలు అంశాలు బీసీ మేధావులతో అధికారులతో చర్చించారు. కులగణన తీర్మానం చారిత్రాత్మకమన్నారు బీసీ మేధావులు. హైదరాబాద్ ఉప్పల్లో వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్ కు చెందిన ప్రణవ్ను మాదాపూర్లో డిజిటల్ మార్కెటింగ్ చేసే భోగిరెడ్డి తృష్ణ కిడ్నాప్ చేసింది. ఒక రోజంతా ఆమె అనుచరులతో దాడి చేసి ప్రణవ్ను కొట్టించింది తృష్ణ. ఆమె చెర నుంచి తప్పించుకుని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు ప్రణవ్. నిందితురాలు తృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మల్కాజ్గిరి ఏసీపీ పురుషోత్తం రెడ్డి. పెళ్లి చేసుకోవాలని బాధితుడు ప్రణవ్ను గదిలో బంధించింది యువతి తృష్ణ. హైటెక్ సిటీలో డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న తృష్ణకు యాంకర్గా పార్ట్ టైం జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రణవ్తో 2 ఏళ్లుగా పరిచయమైంది. అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ప్రణవ్ వెంట పడుతోందని పోలీసులు చెప్తున్నారు. ప్రణవ్ కారులో లొకేషన్ ట్రాకర్ అమర్చింది తృష్ణ. పెళ్లికి ప్రణవ్ ఒప్పుకోకపోవడంతో అతడిపై రివెంజ్ తీర్చుకునేందుకు తృష్ణ ప్లాన్ చేసిందని చెప్తున్నారు పోలీసులు. ఈ నెల 11న రౌడీలకు సుపారీ ఇచ్చి కిడ్నాప్ చేయించింది యువతి. జెమినీ టీవీలో పార్ట్ టైం యాంకరింగ్ కూడా చేస్తారు. అతను సాఫ్ట్వేర్ జాబ్ చేసి 11వ రోజు ఇంటికి వస్తుంటే, అతను కారులో వస్తుంటే మిడ్నైట్ 1 o'clock ఒక 4 వ్యక్తులు వచ్చి ఆయనను కిడ్నాప్ చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కిడ్నాప్లో భాగంగా ఆయన వాళ్ళతోటి బార్గెన్ చేసి వాళ్ళతోటి తెలివిగా మాట్లాడి సంహవ్ ఆయన వాళ్ళ నుండి బయటపడి మనకు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ యొక్క సారాంశం ఏంటంటే, దీనిలో ఒక లేడీ తృష్ణ, భోగిరెడ్డి తృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమెకు 2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే, ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ, ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయింది. రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమ్మీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి.
సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయింది. అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ చేయడము, స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక డివైస్, GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th ఫిబ్రవరి రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేవడంతో ఆమె పెట్టిన GPS సిస్టమ్ ఏదైతే యాపిల్ ఎయిర్ ట్యాగ్ మరియు ఆమె ఆ ఎయిర్ ట్యాగ్ ద్వారా ఆమెకు మొబైల్కి యాపిల్ ఫోన్కి వస్తున్నటువంటి కనెక్ట్ అయినటువంటి యాపిల్ అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణం జరిగింది. ఆలూరు సబ్ విద్యుత్ స్టేషన్ ఆపరేటర్ వర్ధ్య హర్యాను హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదే గ్రామంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్న 2 బీహార్ వ్యక్తులు హత్య చేసినట్టు గుర్తించారు. మృతుడు వర్ధ్య హర్యా శంకర్పల్లి మండలం మోకిలకు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. హత్య చేసిన 2 నిందితులను అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థులు నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ షామీర్పేట బిట్స్ పిలానీలో లాంచ్ ప్యాడ్ 24 పేరుతో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పారిశ్రామిక, వాణిజ్య రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటున్న వారు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలన్నారు. మాతృభాష, మాతృభూమిని ఎప్పుడూ మరవకూడదని, ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని సూచించారు. Dr. Abdul Kalam ji has said, dream high, aim high, but work hard. Dream high, aim high, but work hard. Without working hard, you cannot achieve the success and you will not be able to fulfill your dreams. Otherwise, they will remain as daydreams, pagati kavalu. Career building will be incomplete if we do not focus on entrepreneurship, the catalyst for innovation and growth, and a tool powerful enough to drive global competitiveness and job creation. Entrepreneurship helps in fostering creativity, promoting problem-solving skills, and enabling a culture of resilience. సెలబ్రిటీ క్రికెట్ లీగ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉప్పల్ స్టేడియం రెడీ అవుతోందన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. ఈ లీగ్ తొలి విడత మ్యాచ్లు షార్జాలో జరుగుతుండగా వచ్చే నెల 1 నుంచి 3 వరకు జరగనున్న సెకండ్ ఫేజ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ లీగ్లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొంటారని చెప్పారు. ఉచితంగా 10,000 మంది కాలేజీ విద్యార్థులకు ఎంట్రీ ఉంటుందన్నారు జగన్మోహన్ రావు. రాష్ట్రంలో పెళ్లి కాని పురుషుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 30 ఏళ్లు వచ్చినప్పటికీ బ్యాచిలర్స్గానే మిగిలిపోతున్నారు. మహిళల సంఖ్య తక్కువగా ఉండడంతో పాటు వారి డిమాండ్ మేరకు పురుషుల ఆదాయం లేకపోవడమే ముఖ్య కారణంగా తెలుస్తోంది. అయితే వివాహాలు ఆలస్యంగా జరిగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. కానీ ఇప్పుడు ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేసినా పెళ్లి పెటాకులవుతుంది. మరీ ముఖ్యంగా అమ్మాయిల అభిరుచి తగ్గట్టు అబ్బాయి దొరకడం కష్టంగా మారింది. ప్రజెంట్ అయితే అమ్మాయిల శాతం తగ్గడంతో పురుషుల శాతం పెరిగింది. దీంతో పెళ్లి కాని ప్రసాదాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రజెంట్ మనము వనజ రావు క్విక్ మ్యారేజ్ బ్యూరోలో వారితో మాట్లాడతాం. మేడం, గతంలో అయితే పెళ్ళిళ్ళు అనేది చాలా సింపుల్గా అయ్యేటివి. పెళ్ళి పెద్దలు మాత్రం కుదిరించేటోళ్ళు. పెళ్ళి అయ్యేదాకా కూడా అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకునే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చాలా డిఫరెంట్, జనరేషన్ తగ్గట్టు కూడా పెళ్ళిళ్ళు కూడా మారుతూ ఉన్నాయి. ప్రజెంట్ ఎలా ఉంది పెళ్ళిళ్ళ సంఖ్య? సో ఎట్లా నడుస్తుంది ఇది అనేది? మీరు మొదట్లో అన్నారు 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి జరిపించాలని. 100 అబద్ధాలు ఆడి పెళ్లి జరిపించాల్సిన అవసరం లేదు. 100 నిజాలు చెప్పాలి, ఒక పెళ్లి జరిపించాలి. ఒక అబద్ధం ఆడినా కూడా పెళ్లి పెటాకులు అవుతుంది అన్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరమే ఉంది, పెటాకులు కావాల్సిన అవసరమే ఉంది. అందువల్ల అట్లాంటి ఆగత్యాలు, అవసరాలు అలాంటి ఇవన్నీ పెట్టుకోకుండా 100 నిజాలు చెప్పండి, మంచిగా పెళ్లి జరిపించాలి. మన పిల్లలకి అనేటప్పటికి మనం చక్కగా అన్ని నిజాలు తెలుసుకొని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మనం అబద్ధాలు చెప్పి చేయించాల్సిన అవసరమే ఉంది, లేదు కదా. అయినా ఇంకొక విషయం, అమ్మాయిల సంఖ్య తరిగిపోతుంది, అబ్బాయిలు పెరిగిపోతున్నారు అంటున్నారు, పెళ్లిగారి ప్రసాదులు ఎక్కువైపోతున్నారు అన్నారు. కానీ ఏమీ తరగలేదు, పెరగలేదు. అందరూ కూడా మంచిగా సమంగానే ఉన్నారు. దానితో చెప్పాలంటే అమ్మాయిల రేషియోనే ఎక్కువ ఉంది. దేనివల్లంటే అమ్మాయిలకు స్పెసిఫిక్ రీజన్, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అవి పెట్టుకొని
అవి ఫుల్ఫిల్ చేసేంత వరకు కూడా వెయిట్ చేస్తున్నారు. అబ్బాయిలాగా ఏదో మంచి మ్యాచ్ వచ్చింది చేసుకుందాము అనేసి తొందరపడినా అమ్మాయిలు మాత్రం తొందరపడతలేదు. ఇంత కష్టపడి చదివి ఇంత మంచి ప్రొఫెషన్లో ఉండి కూడా మనం ఏదో ఒకటి వచ్చిందిలే పెద్దవాళ్ళు చెప్పారులే చేసుకోవాలని పాత రోజుల్లో లాగా చేసుకోవడం ఎందుకు అనేసి అమ్మాయిలు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఒక 10 సంబంధాలు అమ్మాయి తరఫు నుంచి ఒక 10 సంబంధాలు అబ్బాయి తరఫు నుంచి వస్తే మీరు ఎక్కువగా త్వరగా ఎవరి మ్యాచెస్ ఫిక్స్ చేసే అవకాశం కనిపిస్తున్నాయి ప్రజెంట్? అంటే ఒక మ్యాచ్ చూపించడానికి అమ్మాయిలు ఎక్కువ ఈజీగా ఒప్పుకుంటున్నారా, అబ్బాయిలు ఎక్కువ ఒప్పేసుకుంటున్నారా? మంచి క్వశ్చనే సార్. ఎందుకంటే అమ్మాయిలు వచ్చి డేటాలు వచ్చినా అబ్బాయిల డేటాలు వచ్చినా అబ్బాయిలకు త్వరగా అయిపోతుంది. అబ్బాయిలు ఎక్కువ రిక్వైర్మెంట్స్ అనేది, ఎక్కువ డిమాండ్స్ అనేది, కమాండ్స్ అనేది వాళ్ళలో లేవు. అందువల్ల ఏదో చక్కగా వచ్చింది చేసుకుందాం, మనల్ని ఇష్టపడ్డారు చేసుకుందాం చేసుకుంటున్నారు. కానీ అమ్మాయిలు మాత్రం ఏ ఒక్క పాయింట్ తక్కువైనా కూడా వాళ్ళు ఏదో సాక్రిఫైస్ చేద్దాంలే, పెద్దల కోసం పెళ్లి చేసుకుందాంలే, పెద్దల సుఖం కోసమే చూద్దాంలే అన్న ఆలోచన లేదు. తన ధ్యేయం, తన పద్ధతి, తనకు కావలసిన రిక్వైర్మెంట్ అవన్నీ తనకు కరెక్ట్గా అయ్యేంత వరకు తను ఏది ముందుకు అడుగేయట్లేదు. కేవలం ఇది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కనిపిస్తుందా, అన్ని తరహాల కుటుంబాల్లో ఉందా, ముఖ్యంగా అన్ని కులాల్లో కనిపిస్తుందా మేడం? ఇది కేవలం ఒక కులానికి మాత్రం పరిమితమైందా ఇట్లా అమ్మాయిలు బ్రాడ్ థింకింగ్ అనేది? తరాలు కులాలు అనేది ఏమి లేవండి. మనస్సు ముఖ్యం. ఎవరి మనస్సు ఏమిటి అనేది ముఖ్యం. దీనికి పెద్ద కులమా, పెద్ద డబ్బున్న వాళ్ళ, ఆర్థిక స్తోమత లేని వాళ్ళ అనేది లేదు. వాళ్ళ చదువులు ముఖ్యం, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ముఖ్యం. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, 1000 ఏళ్ల జీవితం. అందువల్ల వాళ్ళు కూడా జాగ్రత్తగా అబ్బాయిలకే వాళ్ళ ఇష్టాన్ని వదిలేస్తున్నారు. వాళ్ళు చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఆలోచనలు అనేది వాళ్ళు పరిపక్వత తెచ్చుకొని చక్కగా ఆలోచించి సమయస్ఫూర్తిగా స్టెప్ తీసుకుంటున్నారు. కాబట్టి రియల్గా అబ్బాయిల్ని కానీ అప్రిషియేట్ చేయొచ్చు. ఏదో వాళ్ళు చెప్పిన మాటలన్నీ దుద్దుడుగా నిజాలనుకోవడం, నమ్మడం, ఏదో అబ్బాయి హీరోలాగా ఉన్నాడు అనుకోవడం, దూకుడుగా స్టెప్ వేసేసి కొంతమంది అబాస్పాలు అవుతున్నారో ఏమో తెలియదు. కానీ ఆలోచించి నాకు తెలిసిన పరిధిలో అందరూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చక్కగా ఆలోచిస్తున్నారు. అటు ఇటు వాళ్ళ ఫ్యామిలీస్ని చూస్తున్నారు, వెరిఫై చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వెల్ ఎడ్యుకేటెడా కాదా అని ఆలోచిస్తున్నారు. మరి ముఖ్యంగా అబ్బాయిలకి లేట్గా పెళ్ళిళ్ళు అవ్వడంతో వాళ్ళకి ఇట్లాంటి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తుంది తెలుసుకుందాం. ప్రజ మనతో పాటు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ చంద్రగారు మనతో మాట్లాడదాం. సో మేడం, మొన్నటి వరకు అమ్మాయిలకే ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయని విన్నాం. బట్ ఇప్పుడు పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవ్వడం, సో ఇది ఎంతవరకు ఇంపాక్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ పైన కావచ్చు, వాళ్ళ హెల్త్ పైన ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి? చూజీగా అయిపోయారు. వాళ్ళకి ఒక లైఫ్ పార్ట్నర్లో రిక్వైర్మెంట్స్ అంటే కెరియర్ వెల్ సెటిల్డ్ ఉండాలి, అబ్బాయికి ఎర్నింగ్ మంచిగా ఉండాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా కొంచెం హెల్ప్ చేయాలి. అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిక్వైర్మెంట్స్ ఉండడం వల్ల అమ్మాయిలు మ్యారేజ్ అని వచ్చేటప్పటికి వాళ్ళకి అవన్నీ క్రైటీరియా మీట్ అయితేనే వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు అంగీకరిస్తున్నారు. పెళ్ళి ఎలాగో లేట్ చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. బట్ పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అనేది ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అంటారు? ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమా, లేకపోతే ఏంది, ఎన్ని డేస్ ఆగి చేస్తే బెటర్ అంటారు? జనరల్గా ఒక కపుల్ ఒకళ్ళు అర్థం చేసుకున్నారు అంటే 1 year వాళ్ళ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ప్లాన్ చేసుకుని ఆ టైంలో అవ్వలేదు అంటే ఆఫ్టర్ 1 year దే హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ పార్ట్నర్స్ వేరేగా దే ఆర్ లివింగ్. ఒకళ్ళు ఒక ఊర్లో ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకొక ఊర్లో ఉంటారు. జాబ్ విషయాల వల్ల వీళ్ళు రెగ్యులర్గా మీట్ అయ్యేదే చాలా తక్కువ. సో ఇట్లాంటి వాళ్ళు నార్మల్గా ట్రై చేసి ఉండరు. ఒక 6 months 8 months కూడా రెగ్యులర్గా ట్రై చేసి ఉండరు. అలాంటి వాళ్ళు మామూలుగా ఒక జనరల్ హెల్త్ చెకప్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయా అని చెక్ చేసుకుని దాని తర్వాత వాళ్ళు వెయిట్ చేద్దాం, ఒక 2 years వెయిట్ చేద్దామని అనుకున్నా అంత మంచిగా ఉంటే దే కెన్ వెయిట్. సో మొత్తానికైతే అమ్మాయిలు చూసిగా ఉండడంతో పాటు ఇటు సొసైటీ పరంగా కూడా ఎక్కువగా అమ్మాయిల్ని కనడానికి అంత ఇష్టం చూపించకపోవడంతోనే మెయిన్గా ఈ రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 30 ఏళ్ళు దాటిందంటే కెరియర్ పైన ఫోకస్ కాకుండా పెళ్లిల పైన ఫోకస్ పెడితే వాళ్ళ లైఫ్ హెల్దీ లైఫ్ స్టైల్ కూడా ఉండే అవకాశం కనిపిస్తున్నాయి. కెంపర్సన్ అశోక్ రెడ్డితో మోనికా, 6 News, హైదరాబాద్.